సో ఈ వీడియోలో ఏంటంటే యూట్యూబ్ మనీ క్యాలిక్యులేటర్ అనమాట. సో యూట్యూబ్ వ్యూస్ బట్టి మనీ ఎంత వస్తుందని క్యాలిక్యులేట్ చేస్తుంది. సో సోదైతే లేకుండా వెంటనే టాపిక్ పైకి వెళ్ళిపోదాం. సో మనం క్రోమ్ పేజ్కి వెళ్ళినట్టయితే క్రోమ్ పేజ్కి వచ్చాం కదా. సో ఇక్కడ గూగుల్ సెర్చ్ ఉంది కదా, సెర్చ్లో యూట్యూబ్ యూట్యూబ్ క్యాలిక్యులేటర్. సో యూట్యూబ్ క్యాలిక్యులేటర్ అనేది సెర్చ్ చేయగానే ఫస్ట్ అయితే ఇన్ఫ్లుయెన్స్ మార్కెటింగ్ హబ్ సో ఇది వచ్చేసి మార్కెటింగ్ హబ్ అనమాట. సో వాళ్ళ కంపెనీ వాళ్ళు టూల్స్ ప్రొవైడ్ ఆ టూల్స్లో ఒకటి యూట్యూబ్ మనీ క్యాలిక్యులేటర్ అనమాట. సో ఇదైతే ఫస్ట్ ఇంకా చాలా ఉన్నాయి, హౌ మచ్ సో ఫస్ట్ మంత్ వస్తూ ఉన్నాయి. సో ఇదైతే ఫస్ట్ అయితే దీన్ని చూద్దాము. యూట్యూబ్ మనీ క్యాలిక్యులేటర్ దీని గురించి దీంట్లో ఇన్ఫర్మేషన్ బాగుంటుంది, దీన్ని ఓపెన్ చేస్తా అన్నాము. సో ఇదైతే నోట్ చేసుకోవాల్సింది ఫస్ట్ మీరు ఏంటంటే ఈ యూట్యూబ్లో మనీ అనేది ఒక్కొక్కరు వీడియోస్కి ఒక్కొక్కరు వ్యూస్ని బట్టి ఒక్కోలాగా వస్తుంది అనమాట. సో ఫర్ సపోజ్ ఇప్పుడు టెక్ ఛానల్ అనుకోండి, టెక్ నాలెడ్జ్ సంథింగ్ ప్రోడక్ట్స్ రివ్యూ చేయటము, టెక్నికల్ గ్యాజెట్స్ గురించి చెప్పటము, వాళ్ళకి ఒక టైప్ ఆఫ్ రెవెన్యూ వస్తుంది. ఇంకోటి వ్లాగ్స్ అనమాట, వాళ్ళు డైలీ లైఫ్స్ కావచ్చు, లేకపోతే మోటో వ్లాగింగ్ కావచ్చు, వీళ్ళకి ఒక టైప్ ఆఫ్ మనీ వస్తుంది అనమాట. సో ఇంకొంతమంది ఎడ్యుకేషన్ బేస్డ్, ఎడ్యుకేషన్ అంటే ఏంది, ఎడ్యుకేషన్ సంబంధించిన వాళ్ళ యాడ్స్ని బట్టి వాళ్ళకి మనీ వస్తుంది అనమాట. సో ఒక్కొక్కరికి ఒక్కో టైప్ ఆఫ్ మనీ రెవెన్యూ జనరేట్ అవుతుంది అనమాట యూట్యూబ్లో, అందరికి ఒకేలాగా ఉండదు. సో ఇక్కడ చూస్తున్నారు కదా, యూట్యూబ్ మనీ క్యాలిక్యులేటర్, క్యాలిక్యులేట్ హౌ మచ్ యూ క్యాన్ మేక్, మీరు ఎంత సంపాదించగలుగుతానో క్యాలిక్యులేట్ చేసుకోండి అనేసి వచ్చిందనమాట. సో ఇంక ఇదంతా అయితే యూట్యూబ్ క్యాలిక్యులేటర్ గురించి ఇంట్రడక్షన్ అంతనమాట. సో ఇది ఓపిక ఉన్న వాళ్ళు చదవండి, లేని వాళ్ళు డైరెక్ట్గా క్యాలిక్యులేటర్ దగ్గరికి వెళ్ళిపోండి, నన్ ఆఫ్ ద మ్యాటర్. సో ఇదైతే ఉంది కదా డైలీ వీడియో వ్యూస్ అనేసి. సో ఇక్కడ ఏముందంటే పర్ డేకి 20,000 వ్యూస్ వస్తే ఆ డేకి ఎంత మనీ సంపాదించవచ్చు. ఒక వీడియో కావచ్చు, లేకపోతే అన్ని వీడియోస్ కలిపి ఇన్ని వ్యూస్ అని కావచ్చు. సో ఇప్పుడు ప్రస్తుతానికి అయితే 20,000 వ్యూస్ అనేసి ఇక్కడ మెన్షన్ చేసింది, డిఫాల్ట్గా ఇచ్చాడు. సో పర్ డేకి 20,000 వ్యూస్ వస్తే పర్ డేకి ఇంత అమౌంట్ వస్తుంది. సో ఎంత అమౌంట్ అంటే ఇది మినిమం అనమాట. ఇటు సైడ్ చూడండి, ఈ లెఫ్ట్ సైడ్ ఉండేది వచ్చేసి మినిమం, రైట్ సైడ్ వచ్చేసి మ్యాక్సిమం. ఇక్కడ చూసుకున్నట్టయితే $28 నుంచి $47 దాకా అనమాట. సో ఇది అక్యురేట్గా ఒక్కొక్కరికి ఒక్కోలాగా ఉంటుంది. సో అక్యురేట్గా అందరికి ఇంతే వస్తుంది అని అయితే నేను చెప్పట్లేదు. సో ఒక్కొక్కరికి ఒక్కోలాగా అనమాట. ఇప్పుడు ఫర్ సపోజ్ నా ఛానల్కి అనుకోండి, నా ఛానల్కి 10,000 వ్యూస్ వచ్చాయనుకోండి, దీంట్లో 10,000 వ్యూస్కి ఎంత చూపిస్తుంది. సో 10,000 వ్యూస్కి $20 నుంచి $34 అనమాట. చెప్పలేదు, కొంచెం $17 రావచ్చు, $15 కూడా రావచ్చు పర్ డే వ్యూస్ బట్టి. సో టైప్ ఆఫ్ కంటెంట్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ యూట్యూబ్. ఓకే, ఏ టైప్ ఆఫ్ వీడియోస్ పెడతా అన్నారు, వీడియోస్కి ఎంగేజ్మెంట్ ఎలాగుంది, వ్యూస్ ఎలా ఉన్నాయి, సో వాటిపైన కూడా అనమాట. సో ఇక్కడ చూసుకున్నట్టయితే నేను ఫస్ట్ 1K వ్యూస్ తీసుకుందాం. 1K వ్యూస్ 1K. సో అక్యురేట్గా రాలేదు, 1494 వ్యూస్ పర్ డే. ఒక్క రోజుకి 1400 వ్యూస్ వస్తాయన్నమాట. 1400 వ్యూస్ వస్తే ఎంత మనీ వస్తుంది ఆ పర్ డేకి $2 నుంచి $4 వరకు అనమాట. $2 నుంచి $4 అంటే $2 అంటే 150 రూపీస్ దగ్గర, 10 రూపాయలు అటు అయినా ఉండొచ్చు, ఇలా ఇటైనా ఉండొచ్చు. $2 అంటే 150 రూపీస్ దగ్గర వేసుకుందాం. సో $150 నుంచి ఏమి 280 సంథింగ్, 280 300 అనుకోండి. సో వాటి మధ్యలో ఉండొచ్చు, లేదా $2 కరెక్ట్గా $2 అయినా రావచ్చు, దానికంటే 10 రూపీస్ తక్కువ ఎక్కువ రావచ్చు అనమాట. సో ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే అక్యురేట్గా అయితే ఎక్కడా ఉండదు, అక్యురేట్గా ఎవరు ఇవ్వలేరు. యూట్యూబ్ ఎర్న్ చేస్తూ ఉంటారు కదా, ల్యాక్స్లో వ్యూస్ వచ్చి వాళ్ళు చెప్తే కానీ మనం తెలుసుకోలేమంట. కొంతమంది యూట్యూబ్లో నేను చాలా వీడియోస్ చూశాను అనమాట. సో ఒకరికి 1 crore వ్యూస్కి 10 lakhs వచ్చాయి. సో 3 million వ్యూస్కి 20,000 వచ్చిందనో, 25,000 వచ్చిందనో, ఇంకొంతమందికి 1,00,000 వ్యూస్కి 14,000 వచ్చిందనో, ఒక్కొక్కరు ఒక్కొక్క వీడియోస్ చేస్తూ ఉంటారు అనమాట. సో అది వాళ్ళ ప్రూఫ్స్ అనమాట, నాకు ఇన్ని వ్యూస్కి ఇంత డబ్బులు వచ్చిందనేసి చెప్తారు. సో ఈ క్యాలిక్యులేటర్ దేనికంటే, ఇప్పుడు నేను కొత్తగా ఛానల్ స్టార్ట్ చేశాను, నాకు ఒక ఇంటెన్సిటీ ఉంది, ఎన్ని వ్యూస్కి ఎంత డబ్బులు వస్తుంది, నేను ఎన్ని వ్యూస్ తెచ్చుకుంటే నేను ఇంత ఎర్న్ చేయగలను. ఇప్పుడు ఫర్ సపోజ్ మనం జాబ్ తీసుకున్నాం అనుకోండి, జాబ్లో వాడు ఇంత శాలరీ అని ఇస్తాడు. సో ఆ టైంలో నేను యూట్యూబ్ ఛానల్స్ రన్ చేస్తున్నా, యూట్యూబ్ ఛానల్లో నాకు అంత శాలరీ కావాలంటే, అంత మంత్కి అంత ఎర్నింగ్స్ కావాలంటే ఎన్ని వ్యూస్ తెచ్చుకోవాలి. సో అన్నదాని ప్రకారమే ఈ వీడియో అన్నమాట. ఇది అక్యురేట్గా అయితే ఉండదు, మీరు గుర్తుపెట్టుకోవాలి, అక్యురేట్గా ఎవ్వరూ ఇవ్వలేరు.
సో ఏ టూల్లో అయినా, సోషల్ బ్లేడ్ అయినా, లేకపోతే యూట్యూబ్కి ఇంతకుముందు టూల్స్ వచ్చాయి కదా, వాటికి సంబంధించి కూడా ఆ టూల్స్లో కూడా అక్యురేట్గా ఇవ్వరు. జస్ట్ ఎస్టిమేటింగ్ ఎర్నింగ్స్ అనమాట, ఎస్టిమేటింగ్ మాత్రమే ఇంత వస్తుంది అనేసి. సో ఈ టూల్ని ఎందుకు ప్రిఫర్ చేశానంటే, నేను బ్లాగింగ్లో ఎక్స్పీరియన్స్ చేశాను అనమాట. బ్లాగింగ్లో 1K వ్యూస్ వస్తే $3 నుంచి $4 వరకు పడతాయి అనమాట. సో బ్లాగింగ్ అంటే తెలుసు కదా, గూగుల్లో వెబ్సైట్ పెట్టుకొని వెబ్సైట్కి వ్యూస్ అనమాట. ఇప్పుడు యూట్యూబ్లో అప్లికేషన్లో యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని వ్యూస్ చేసే మనీ ఇస్తాయో, అలాగే గూగుల్లో వెబ్సైట్ పెట్టుకొని ఆ వెబ్సైట్కి ఇంత ట్రాఫిక్ వచ్చిందంటే ఆ ట్రాఫిక్ని బేస్ చేసుకొని వాళ్ళు మనీ ఇస్తారనమాట. సో అలాగే కంప్లీట్గా దానికి దీనికి సేమ్ ప్యారలల్ లింక్ ఉంటుంది. సో అందుకనేసి ఆ యూట్యూబ్ లింక్ గూగుల్లో ఎలా ఎర్నింగ్స్ వస్తాయో యూట్యూబ్లో కూడా అలా ఎర్నింగ్స్ వస్తాయి అనేసి దాన్ని బేస్ చేసుకొని వీడియో చేయడం జరుగుతుంది. సో నేను సెర్చ్ చేశాను అనమాట, ఆ యూట్యూబ్లో గూగుల్లో 1K వ్యూస్కి ఎంత వస్తాయి అనేసి. అలా సెర్చ్ అయినప్పుడే ఈ టూల్ బయటపడింది. సో ఈ యూట్యూబ్లో ఇంతకుముందు ఈ టూల్ పైన ఎంతమంది వీడియోస్ చేశారో తెలియదు, నేనే ఫస్ట్ అనుకుంటున్నా. సో ఇక్కడ చూసుకున్నట్టయితే 1000 వ్యూస్కి ఇంత $1 అనమాట. ఇలాగే 1000 వ్యూస్ మంత్లీ డే బై డే పోతూ మంత్ అంతా 1K వ్యూస్ వస్తే ఇలా పర్ డేకి ఇన్ని వ్యూస్తో మంత్కి ఎంత సంపాదించవచ్చు. సో ఇక్కడ చూడండి, ఎస్టిమేటెడ్ మంత్లీ ఎర్నింగ్స్ అనమాట. సో ఎస్టిమేటెడ్ మంత్లీ ఎర్నింగ్స్ ఏముంది, $82 నుంచి $137 అనమాట. $82 అంటే 6,000 దగ్గర, $137 అంటే అప్రాక్సిమేట్లీ 12,000 దగ్గర. సో 12,000 లేదా అట్లా అనుకోండి, ఇంకా తక్కువ కూడా వేసుకోవచ్చు. మీరు క్యాలిక్యులేట్ చేయండి. ఒక క్యాలిక్యులేటర్ ఓపెన్ చేసి చూపిస్తాను. క్యాలిక్యులేటర్ వచ్చింది. అక్కడ ఏముంది పర్ మంత్కి. సో నీకు ఇంకా పర్టికులర్ చూపిద్దాము. సో ఫస్ట్ 1K వ్యూస్తో పర్ డేకి ఎన్ని మనీ వస్తుంది అనేసి $2 నుంచి $3 లోపు ఉంది కదా. సో 2.71 అనుకోండి, $214. అలాగే పర్ మంత్కి మినిమం అమౌంట్ ఎంత చూపించాడు, $82 కదా. $82 చేసుకుంటే 6,004, నేను చెప్పా కదా 6,000 దగ్గర అనమాట. సో ఇలాగా ఒక్కొక్కరికి ఒక్కోలాగా వస్తుంది. సో మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, అక్యురేట్గా ఎవరికి రాదు. మనం పెట్టే కంటెంట్ని బట్టి దానిపైన యాడ్స్ ప్లేస్ అవుతాయి కదా, ఆ యాడ్స్ని బట్టి మనకి రెవెన్యూ అనేది జనరేట్ అవుతుంది అనమాట. సో దాన్ని బేస్ చేసుకొని యూట్యూబ్ వాళ్ళు ఏ కైండ్ ఆఫ్ దాని మీద మనకి మనీ ఎక్కువ వేస్తే మనకి యూస్ఫుల్ ఉంటుంది, లేదా పర్టికులర్గా వీళ్ళైతే ఇంక్లూడ్ చేయరనమాట. సో మనం పెట్టే కంటెంట్ బట్టి వాళ్ళు ఆటోమేటిక్గా మనకి మనీ ఇస్తారనమాట. ఏమన్నా యాడ్స్ పైన క్లిక్ చేస్తున్నా, యాడ్స్ ప్లే అవుతూ ఉంటాయి కదా, వాటిపైన క్లిక్ చేద్దాం పర్చేస్ చేసిన అట్లాంటివి. సో ఆ టైప్ ఆఫ్ క్లిక్స్కి లేదా క్లిక్ త్రూ రేట్కి వీటికి ఎక్కువ మనీ వస్తుంది అనమాట. సో నార్మల్ వ్యూస్కి, నార్మల్ యాడ్స్ ప్లే అయ్యేదానికి ఈ రేంజ్ ఇన్కమ్ ఉంటుంది అనమాట. సో ఇప్పుడు 20,000 ఒక రోజుకి మనకి 60,000 వ్యూస్ వస్తున్నాయి అనుకోండి. ఒక రోజుకి 60,000 వస్తే ఆ రోజుకి $100 నుంచి $182 అనమాట. $100 అంటే ఎంత, 8,600 దగ్గర వస్తుంది. మ్యాక్సిమం $182 అంటే దానికి డబుల్ అనమాట. సో అలాగే 60,000 వ్యూస్ మంత్ అంతా కంటిన్యూ అయితే ఇక్కడ ఉంది కదా $3,277 అనమాట. దీన్ని స్కిప్ చేసేద్దాం. 3,077, సో అప్రాక్సిమేట్లీ వేసుకుందాం 29,000 అనమాట. పర్ మంత్కి 30,000 నుంచి సో ఇంకా దానిపైన అనమాట. ఇదైతే అక్యురేట్గా ఉండదు, ఇదైతే గుర్తుపెట్టుకుని పదే చెప్తున్నాను. మళ్ళీ ఎంత వ్యూస్ వస్తున్నాయి, వాళ్ళకి ఇంత డబ్బులు వస్తుంది, తక్కువ వస్తుంది అనేసి అనుకుంటా. సో మీరు కూడా ఆలోచించుకోకుండా గుర్తుపెట్టుకోండి, అక్యురేట్గా ఉండదు. మీరు పెట్టే కంటెంట్ బట్టి బేస్ అయ్యి కూడా మీకు డబ్బులు వస్తూ ఉంటాయి. ఇది వచ్చేసి ఎంగేజ్మెంట్ రేట్ అనమాట. ఫర్ సపోజ్ మీ వీడియోకి 100 వ్యూస్, 10 మినిట్స్ వీడియో అనుకోండి. 10 మినిట్స్ వీడియోకి 5 మినిట్సే వాచ్ చేశాడు, లేదా 2 మినిట్స్ వాచ్ చేశాడు. దాని మీద బేస్ చేసుకొని కూడా మనీ వస్తుంది అనమాట. సో ఇక్కడ చూడండి, దీన్ని స్కేల్ని జరిపినా కూడా ఇక్కడ ఎర్నింగ్స్ పెరుగుతూ ఉన్నాయి, అర్థమవుతుందా. సో దీన్ని తక్కువ పెడితే తక్కువ వస్తుంది, సో ఇక ఎక్కువ పెడితే ఎక్కువ పెరుగుతుంది. ఇది ఏ టర్మ్ మీద బేస్ అవుతుందంటే, ఫర్ సపోజ్ ఒక ఛానల్లో ఒక వీడియో తీసుకుందాము, వాళ్ళు 10 మినిట్స్ వీడియో పెడతా అన్నారు. 10 మినిట్స్ వీడియోకి ఒక టైప్ ఆఫ్ రెవెన్యూ వస్తుంది.
ఏమి గంట వీడియోకి ఒక టైప్ ఆఫ్ రెవెన్యూ వస్తుంది. ఇంకొంతమంది 10 గంటలు పెట్టారు, వాళ్ళు ఎడ్యుకేషన్ ట్యూటోరియల్స్ రన్ చేసేవాళ్ళు 6 గంటలు 4 గంటలు 8 గంటలు కూడా పెడతా ఉంటారు. వాళ్ళకి ఒక టైప్ ఆఫ్ ఎర్నింగ్స్ ఉంటాయి యూట్యూబ్ నుంచి. వాళ్ళ రెవెన్యూ బేస్ అయి ఉండేది ఎంగేజ్మెంట్ బట్టి కొన్ని టర్మ్స్ మీద యాడ్స్ మీద టర్మ్స్ బట్టి వస్తుంది అనమాట. సో అవైతే ముందు మనం ఫ్యూచర్లో మంచిగా డిస్కస్ చేసుకుందాం. సో ఫస్ట్ అయితే ఒక చిన్న మోటివేట్ లాగా యూట్యూబ్లో కూడా మనీ సంపాదించుకోవచ్చు అనుకున్నంత అని అందరికీ తెలుసు. సో వాళ్ళకి ఇంకొంచెం బూస్టింగ్ అనమాట. ఇట్లా వీడియో వాళ్ళకి ఈ టూల్ వాళ్ళకి ఇంకా హెల్ప్ అవుతుంది అనేసి నేను చేస్తా ఉన్నాను. ఇదైతే మోస్ట్లీ దీన్ని 100% అక్యురేట్ 100% అక్యురేట్ ఉంటుంది, ఇంత వచ్చేస్తుంది అని మాత్రం యూట్యూబ్ ప్లాట్ఫామ్ దిగకండి. సో కొంతమంది ఉంటారు కదా అలాగా, మనం జాబ్ ఎందుకు చేయాలి కింద మన సొంతంగా మనమే వీడియోలు చేసుకొని మనమే డబ్బులు సంపాదించుకుందాం అనేసి అందరూ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తారనుకుంటారు, అలాగే నా అలాగా. సో ఇదైతే మ్యాటర్ అనమాట. ఈ క్యాలిక్యులేటర్ గురించి ఫుల్ రివ్యూ ఇది. సో ఇక్కడ మీకు వ్యూస్ని బట్టి కూడా డబ్బులు వస్తాయి, ఎంగేజ్మెంట్ రేట్ని బట్టి కూడా డబ్బులు వస్తాయి, 2 విధాలుగా డబ్బులు వస్తాయి. సో ఇంకా ఈ వీడియోస్ ఈ క్యాలిక్యులేటర్ గురించి ఇంతే. ఇంక దీంట్లో నెక్స్ట్ ఇంకో ఫీచర్ ఉంది. ఇప్పుడు వ్యూస్ ఉన్నాయి కదా, వేరే వాళ్ళ యూట్యూబ్ ఛానల్ రెవెన్యూని కూడా మనం క్యాలిక్యులేట్ చేసుకోవడానికి ఒక ఫీచర్ ఇచ్చారనమాట. అదేంటంటే ఫర్ సపోజ్ మీరు ఒక ఛానల్ ఫాలో అవుతున్నారు, ఆ ఛానల్కి 1K వ్యూస్ ఒక రోజులో 1K వ్యూస్ వస్తున్నాయి అనుకోండి, దానికి ఏ టైప్ ఆఫ్ మనీ వస్తుంది. అదే ఒక వీడియోకి 60-70K వ్యూస్ వస్తున్నాయి లేదా 1 lakh వ్యూస్ వస్తున్నాయి అనుకోండి, వాళ్ళకి ఏ టైప్ ఆఫ్ ఎర్నింగ్స్ ఎంత రెవెన్యూ వస్తుంది అనేది కూడా ఇక్కడ చూపిస్తారు. సో ఈ మ్యాటర్ అయితే ఎస్టిమేటింగ్ గురించి అనమాట, ఈ క్యాలిక్యులేటర్ గురించి. సో చదువుకోవచ్చు ఓపికన్న వాళ్ళు. ఇక్కడ కనపడుతుంది కదా యూట్యూబ్ అనలిటిక్స్. ఇదేంటంటే వేరే వాళ్ళ ఛానల్ వ్యూస్కి ఎంత మనీ వస్తుంది అనేది కూడా మనం క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ కనపడుతుంది కదా ఎంటర్ యూట్యూబ్ ఛానల్ ఐడి అనేసి. సో ఇక్కడికి యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేద్దాం. సో యూట్యూబ్ సెర్చ్ చేశాను, యూట్యూబ్ వచ్చింది. యూట్యూబ్లో మీకు తెలిసిన వాళ్ళు ఎవరి ఎర్నింగ్స్ ఎంతనే చూసుకోవాలంటే ఎవరైతే ఫస్ట్ ఒక వీడియో వచ్చింది, ఇది ఐఎమ్ రూత్లెస్ ప్రసాటెక్ అని అందరికీ తెలుసు. సో ఇంకా ఆయన ఛానల్ తీసుకుందాం, అన్న ఛానల్. నో నీడ్. సో ఈ ఛానల్ లింక్ని కాపీ చేసుకున్నాను. ప్లీజ్ ఓకే, చూస్తున్నారు కదా యూట్యూబ్ ఛానల్ లింక్ పేస్ట్ చేయమంటుంది. లింక్ పేస్ట్ చేశాను. సో ఐఎమ్ నాట్ రోబోట్, రోబో మనిషి అని సెర్చ్ చేసాం కదా, ఐఎమ్ నాట్ రోబోట్ అని కొట్టాను. నెక్స్ట్ చెక్. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మీరు ఎవరి ఛానల్ అంటే వాళ్ళ ఛానల్ పెడితే రావు. మీకు అలా రావాలంటే మోస్ట్లీ 1000 సబ్స్క్రైబర్స్ ఉండాలన్నమాట ఛానల్కి. 1000 సబ్స్క్రైబర్స్ ఉండాలి. 1000 సబ్స్క్రైబర్స్ ఉన్నారంటే వాళ్ళ ఛానల్లో యాక్టివ్ ఉంది అనేసి, ఎంగేజ్మెంట్ బాగుంది అనేసి అర్థము. సో ఇంకా అందుకనేసి వాళ్ళ ఛానల్ని లింక్ని పేస్ట్ చేయమంటుంది, వాళ్ళది నోట్గా పెట్టారు. ఇక్కడ చూస్తున్నారు కదా ప్రసాద్ అన్న లోగో వచ్చింది, కనపడుతుంది కదా ప్రసాద్ అన్న లోగో వచ్చింది. ప్రసాద్ అంటే తెలుగు ఛానల్ నేమ్ వచ్చింది. ఎన్ని సబ్స్క్రైబర్స్ ఉన్నారు, ఎన్ని వీడియోస్ ఉన్నాయి, రీసెంట్గా వీడియోస్ పెట్టాడా, లాస్ట్ 90 డేస్లో ప్రోగ్రెస్ ఎలా ఉంది, సబ్స్క్రైబర్స్ గ్రోత్ ఎలాగుంది. సో ఇదైతే అన్ కేటగిరీ. మనకి ఇప్పుడు టాపిక్ వచ్చేసి ఎస్టిమేటెడ్ ఎర్నింగ్స్ అనమాట. ఎస్టిమేటెడ్ ఎర్నింగ్స్లో అన్న వీడియోకి పర్ మంత్కి కావచ్చు, లేకపోతే పర్ వీడియోకి. సో ఇక్కడ ఏమని చెప్తుందంటే ఎస్టిమేటెడ్ ఎర్నింగ్స్ పర్ వీడియో అని ఉంది. ఎంత సంపాదించడం అంటే $500 అనమాట. పర్ వీడియో $500. పర్ వీడియోకి 39,000 అంట. ఇదైతే నేను నమ్మను, అక్యురేట్గా ఉండదు ఇది. ఇంకా కావాలంటే 10,000 నుంచి 15,000 ఈ రేంజ్లో అయితే నమ్మచ్చు. ఎందుకంటే అన్నది ఇంకా పాపులర్ ఉంది కదా, 3 million సబ్స్క్రైబర్స్ ఉన్నారు. అన్న ఏ వీడియో పెట్టినా 1 lakh దగ్గర వస్తుంది. సో కాబట్టి అయితే నేను 15,000 దగ్గర ఎక్స్పెక్ట్ చేయగలను. సో ఇలా మీకు ఏ ఛానల్ ఏ ఛానల్కి ఎన్ని వ్యూస్కి ఎంత డబ్బులు వస్తాయి అనేది క్యాలిక్యులేట్ చేసుకోవాలంటే ఇక్కడ ఈ క్యాలిక్యులేటర్ ఉంది. వేరే వాళ్ళ ఛానల్ ఎర్నింగ్స్ క్యాలిక్యులేట్ చేసుకోవడానికి ఈ టూల్ ఉంది అనమాట. సో ఇంకా ఫుల్ అదర్ మెటీరియల్స్ ఫుల్ ఎనాలిటిక్ కావాలన్నా చూసుకోవచ్చు. ఇంకా మీకు ఇంతమంది ఛానల్స్ వ్యూస్కి ఎన్ని డబ్బులు వస్తున్నాయి ఇక్కడ కూడా చూసుకోవచ్చు. సో ఇక్కడైతే నోట్ చేసుకోవాల్సింది, యూట్యూబ్లో ఇంత వ్యూస్కి ఇంత మనీ వస్తుంది అనేసి ఏ ఛానల్ అక్యురేట్గా ఉండదు. ఇది ఫస్ట్ నోట్ పాయింట్.
నెక్స్ట్ వచ్చేసి నువ్వు ఇన్ని వీడియో ఇంత వ్యూస్కి ఇంత డబ్బులు వస్తాయని చెప్పావు, అక్కడ మాత్రం రాలేదంటే అక్యురేట్గా నేను చెప్పట్లేదు. ఒక్కొక్కరికి ఒక్కొక్క కంటెంట్ వస్తుంది. ఒకరు వ్లాగ్స్ చేస్తూ ఉంటారు, వ్లాగ్స్ చేసే వాళ్ళకి ఒకలాగా వస్తుంది, టెక్ ఛానల్ రన్ చేసే వాళ్ళు టెక్ లాగా ఒక ఛానల్కి వస్తుంది. నెక్స్ట్ రివ్యూస్ చేసే వాళ్ళకి ఒకలాగా వస్తుంది. ఇంకొంతమంది వెబ్సైట్, డిజిటల్ మార్కెటింగ్, ఎడ్యుకేషన్ వీళ్ళు ఉంటాయి కదా, వాళ్ళకి కూడా ఒక టైప్ ఆఫ్ ఎర్నింగ్స్ ఉంటాయి. వాళ్ళు ఎర్న్ చేసే వాళ్ళు ప్రూఫ్ చూపిస్తే తప్పితే మనం అక్యురేట్గా నమ్మలేం 100%. యూట్యూబ్లో ఎవరైతే ఛానల్ స్టార్ట్ చేస్తున్నారో వాళ్ళకి మోటివేట్గా ఉంటుందనేసి మాత్రమే ఈ వీడియో. మనం కూడా యూట్యూబ్ నుంచి శాలరీ బేస్డ్ ఇంత థౌజండ్స్ అని ఎర్న్ చేసుకోవచ్చు. సో ఆ టర్మ్ బేస్ చేసుకొని వీడియో చేస్తున్నాను తప్పితే మిమ్మల్ని ఫుల్ మోటివేట్ చేసి మీరు యూట్యూబ్ ఛానల్కి వచ్చేయండి, డబ్బులు సంపాదించేయండి అనేసి చెప్పట్లేదు. ఇది నోట్ చేసుకోవాల్సింది. ఈ లింక్ని నేను కామెంట్స్లో పిన్ చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ తీసుకురావాలంటే మీరు నా ఛానల్ కమెంట్ చేయండి. నెగిటివ్ కమెంట్స్ కదండి, మీకు ఏ టైప్ ఆఫ్ డౌట్స్ ఉన్నాయో అట్లాంటి వీడియోస్ చేయండి. ఫుల్ నెక్స్ట్ ఇంకో ఛానల్ యూట్యూబ్ కోర్స్ అనేది ఒకటి ఉంది, దాని గురించి ఫుల్గా ఇన్డెప్త్గా డీటెయిల్స్గా మాట్లాడుకుందాము. అంతవరకు ఛానల్ని వీడియోస్ పెడుతూ ఉంటాను, చూస్తూ ఉండండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోకుండా లైక్ చేయడం మర్చిపోకండి ప్లీజ్. లైక్ అది లేకపోతే మన ఛానల్ గ్రోత్ వెళ్ళదు. ఇట్లాంటి వీడియోస్ ఎవరైతే ఇంట్రెస్టింగ్ ఉన్నారో తెలుసుకోవాలనేసి యూట్యూబ్ గురించి, సో వాళ్ళకి ఈ వీడియో వెళ్ళాలంటే మీరు ఫస్ట్ ఒక లైక్ వేసుకోండి, ఓకేనా? ప్లీజ్ డూ లైక్, ఓకే? డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. ఓకే, థ్యాంక్ యూ. అంతవరకు సెలవు.